బ్రేకింగ్ న్యూస్. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై మోడీ విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే ఈ కొత్త డ్రామా ఆడుతున్నారని అన్నారు. తెలంగాణ అభివృద్ధిని చూడలేని ధృతరాష్ట్రుడు మోడీ అంటూ అద్దంకి ఘాటు విమర్శలు చేశారు. మోడీ పరిపాలన ఈరోజు ఎట్లుంది? ఆయన ఈ దేశాన్ని రెండు దృక్కోణాల నుంచి చూస్తుండు, రెండు రాష్ట్రాలుగా, రెండు ఫేసెస్గా చూస్తున్నాడు. ముస్లింలను విడగొట్టడమే, హిందువులను విడగొట్టడమే, క్రిస్టియన్స్ విడగొట్టడమే, భారతదేశాన్ని ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశంగా విడగొట్టడానికి ఏజెంట్గా ఈ రాష్ట్రానికి పట్టిన ఒక దరిద్రంగా మోడీని చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికీ ప్రధానమంత్రి అన్ని రాష్ట్రాల పట్ల ఒక ఫెడరల్ స్ఫూర్తితో ఉండాల్సిన స్థితిలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో విధ్వంసం జరిగిన, లైక్ మణిపూర్లో అంత మానవ హింసాకాండ జరిగి పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగితే ఒక్కరోజు పోని మోడీ మణిపూర్ మీద ఎప్పుడన్నా కామెంట్ చేసినవా? మోడీ ఇలా ఒక నియంతగా, ఒక ఫాసిస్ట్గా ప్రపంచం మొత్తంలో ఈరోజు ప్రచారం ఉంది. కానీ అమెరికా కాడ ఇలా చేతులెత్తి వాళ్ళ చేతి నీళ్లు తాగడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇంత మంచి కార్యక్రమాలు చేస్తుంటే, రాజ్యాంగబద్ధ రాజకీయాలు చేస్తుంటే, రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో అపోజిషన్ పార్టీ పార్లమెంట్లో తన పెర్ఫార్మెన్స్ చూపిస్తున్నప్పుడు రాష్ట్రాలుగా ఇలా తెలంగాణ తన వీరోచితమైన పోరాటం మీ మీద చేస్తున్నందుకే ఈ కుట్ర చేస్తుంది. మీ చంటిగాళ్ళు ఇచ్చిన రిపోర్ట్సో లేకపోతే నీ పార్టీ ఇచ్చిన రిపోర్ట్సో ఇంకేదైనా కావచ్చు కాక, రేపు మీ పతనం మొదలవుతుందని చెప్పి దక్షిణాది మీద టార్గెట్ చేస్తూ ఇలా కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల మీద మీరు జిమ్మిన విషం ప్రజలకు తెలియంది ఏమి కాదు. నిధులు ఇవ్వడానికో, ప్రత్యేక పథకాలు ఇవ్వడానికో, లేకపోతే ఇతరాత్ర ఏ కార్యక్రమాలు చేయడానికి నీకు చేతులు రావు. కానీ విమర్శించడానికి మాత్రం ఊతపదంగా. గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజన మీద కూడా మీరు చేసిన కామెంట్ ఏం తెలంగాణ ప్రజలు మర్చిపోరు. తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిందని గతంలో ఒక మాట అన్నారు. మరి బతికిన బిడ్డకో చచ్చిన తల్లికో నువ్వు చేసింది ఏంది అని అంటే బూడిదని. కాబట్టి ఈరోజు మోడీ ఒక రాజనీతిజ్ఞుడిగా, ఒక రాజ్యాంగబద్ధ పాలకుడిగా లేకపోవడం అనేది భారతదేశానికి పెద్ద నష్టం. అన్నిటికంటే ఈరోజు ఈ దేశాన్ని అప్పుల పాలు చేసి 130 లక్షల కోట్ల అప్పుల పాలు చేసి ఈ దేశాన్ని ఆర్థిక మాంద్యం వైపు తీసుకుపోతున్న మోడీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల మీద కామెంట్ చేసే నైతిక హక్కు లేదు. నువ్వు ప్రధానమంత్రిగా కాకుండా ఒక గ్రూప్ నాయకునిగా మాట్లాడితే తెలంగాణ ప్రజలే కాదు, యావత్ భారతదేశ ప్రజలు కూడా చీత్కరించుకుంటారనే విషయం తెలుసుకుంటే మంచిది. మోడీ తన స్థాయి దిగజారి చేసిన కామెంట్స్ను సరిదిద్దుకోవాల్సిందిగా సూచన.